హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటిదంటే చికెన్ తొక్కును జాగ్రత్తగా పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ తొక్కు తయారు చేద్దామా? ఒక గిన్నెలో శుభ్రపరచుకున్న చికెన్ను వేసుకొని ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఉప్పు, నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టి 2-3 నిమిషాల పాటు నీళ్లు లేకుండా ఉడికించుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని అందులో పల్లి నూనె పోసుకోవాలి. కిలో చికెన్కి 250 గ్రాముల నూనె పోసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చికెన్ని నూనెలో వేసుకొని తడి లేకుండా గోలించుకోవాలి. ఇట్లా గోలించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం గోలిన తర్వాత అల్లం ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఒక ముకుడులో 2 చెంచాల మెంతులు వేసుకోవాలి. అట్లనే 2 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు వేసుకొని గోలించుకోవాలి. ఇట్లా గోలినాక చాయ్ కప్పు ధనియాలు వేసుకొని ఎర్రగా గోలించుకోవాలి. దీన్ని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె మొత్తం చల్లారిన తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. అట్లనే ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగాల పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. మనం ముందుగాల గోలించుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. సరిపడా నిమ్మరసం పోసుకోవాలి. నేనైతే 3 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని పోసుకుంటున్నాను. దీన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి భద్రపరచుకోవాలి. 48 గంటల పాటు మంచిగా మాగనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందో తిని చూస్తా. చికెన్ తొక్కు అయితే మస్తు కమ్మగా ఉంది. మీరు కూడా ఇట్లా వేసుకోరి. చికెన్ తొక్కులో ముక్కలు అనేవి గట్టిగానే ఉంటాయి. మెత్తగా ఉంటే తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకని చికెన్ ముక్కలను తడి లేకుండా గోలించుకొని చికెన్ తొక్కు పెట్టుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.